Welcome students. In previous videos we have completed exercise 2.1, 2.2, 2.3 and today we are going to learn some more models. Do this and try this sum in this textbook. So in this do these sums, first sum is which of the following are empty sets, justify your answer. అంటే కింద ఇచ్చిన వాటిల్లో మూడింటిలో ఏవి ఎంటీ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే మీ ఆన్సర్ని మీరు జస్టిఫై చేయండి అంటే దానికి రీజన్ చెప్పండి అని అడిగారు. సో ఫస్ట్ వన్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లై బిట్వీన్ 2 and 3 అంటే 2కి 3కి మధ్యలో ఉండే ఇంటీజర్స్ ఉన్న సెట్ అనేది ఎంటీ సెట్ అవుతుందా కాదా అని అడిగారు. అసలు 2కి 3కి మధ్యలో ఉండే ఇంటీజర్స్ ఏమైనా ఉంటాయా? నో, దెర్ ఈజ్ నో ఇంటీజర్ బిట్వీన్ 2 and 3. సో ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్. ఆన్సర్ ఏం రాస్తారంటే ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్ బికాస్ దెర్ ఈజ్ నో ఇంటీజర్ బిట్వీన్ 2 and 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్, సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ దట్ ఆర్ స్మాలర్ దాన్ 1. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఎంటీ సెట్ బికాస్ there is no natural number smaller than 1. The natural number starts with 1, 2, 3, 4 and so on. These are all called natural numbers. But there is no natural number less smaller than 1. So it is a empty set. Third one, set of odd numbers that leave remainder 0 when divided by 2. 2తో డివైడెడ్ అయ్యేటటువంటి ఆడ్ నెంబర్స్, రిమైండర్ 0 వచ్చినటువంటి ఆడ్ నెంబర్స్ అనేవి ఎంటీ సెట్ అవుతాయా కాదా అంటే నో, దర్ ఈజ్ నో ఆడ్ నెంబర్స్. అంటే ఆడ్ నెంబర్స్ని ఎప్పుడు 2తో డివైడ్ చేసినా రిమైండర్ 1 వస్తుంది. బట్ ఇక్కడ లీవ్స్ రిమైండర్ 0 అని ఇచ్చారు కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఎంటీ సెట్. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని ఇచ్చారనుకోండి, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ దట్ లీవ్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2 అని ఇస్తే దట్ సెట్ విల్ బి 2, 4, 6, 8 అండ్ సో ఆన్. అంటే అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి. దట్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ సెట్ అవుతుంది. బట్ దట్ ఈజ్ నాట్ ఏ ఎంటీ సెట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ ఎంటీ సెట్. ఆడ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి అటువంటి ఆడ్ నెంబర్స్ ఏవి కూడా ఉండవు. సో ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్. ఇక సెకండ్ వన్, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ అండ్ విచ్ ఆర్ ఇన్ఫినిట్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఏవి ఫైనైట్ సెట్ అవుతాయి, ఏవి ఇన్ఫినిట్ సెట్ అవుతాయి అని అడుగుతున్నారు. దానికి రీజన్ ఏంటి? సో ఫస్ట్ వన్, a is equal to set of x belongs to n and x less than 100. అండ్ 100 కంటే తక్కువైన న్యాచురల్ నెంబర్స్ మరి ఫైనైట్ అవుతుందా ఇన్ఫినిట్ అవుతుందా? ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. వీ కెన్ రైట్ ఏ సెట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 99. దట్ ఈస్ ద రీజన్. దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. వీ కెన్ కౌంటబుల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఓకే, సెకండ్ వన్, b is equal to set of x such that x belongs to n and x is less than or equal to 5. 5 కంటే తక్కువ natural numbers. What are the numbers? What are the elements? 1, 2, 3, 4, 5. These are the elements which belongs to natural numbers. So b is equal to set of 1, 2, 3, 4, 5 and రాస్తాం. It is also a finite set. Next, third one, and so on ఇచ్చారంటే clearly it is infinite set. And so on అంటే ఇది అన్కౌంటబుల్ ఎలిమెంట్స్. సో సి ఈజ్ ఏ ఇన్ఫినిట్ సెట్ అండ్ డి ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ సెట్. ఇట్ ఈజ్ కౌంటబుల్ ఎలిమెంట్స్. సో ఇట్ ఈజ్ ఎ ఫైనైట్ సెట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ డే ఆఫ్ ది వీక్. వీక్లో ఉండే ఒక డే, ఇది కూడా మనం కౌంటబుల్లే కాబట్టి ఎనీ డే, మండే టు సండే ఆర్ సండే టు సాటర్డే ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్ లాస్ట్ వన్, టిక్ ద సెట్ విచ్ ఈజ్ ఇన్ఫినిట్. ఇందులో ఓన్లీ ఇన్ఫినిట్ ఏమిటి అన్నవి టిక్ పెట్టమన్నారు. ఇన్ఫినిట్ అంటే ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ లెస్ దాన్ 10. హోల్ నెంబర్స్ అడిగారు కాబట్టి ఆ హోల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 9. 10 కంటే తక్కువ అడిగారు కాబట్టి 9 వరకే రాస్తాం. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. సో ఇది ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫినిట్ సెట్. టిక్ ఇన్ఫినిట్ సెట్ అన్న దగ్గర మనం టిక్ పెట్టచ్చు. ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 10. ఇవి కూడా ఫైనైట్. 2, 3, 5, 7. దీస్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్ బిలో 10. ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లెస్ దాన్ 10 అంటే 10 కంటే తక్కువైన ఇంటీజర్స్. మీకు 10 కంటే తక్కువైన ఇంటీజర్స్ను కౌంట్ చేయగలవా? నో, వి కాంట్ కౌంట్ ద ఇంటీజర్స్ లెస్ దాన్ 10.
Okay, so it is infinite set. The set of factors of 10, last one. 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 5 10. దీస్ ఆర్ ఆల్సో ఫైనైట్ సెట్. దిస్ ఈజ్ నాట్ ఏ ఇన్ఫినిట్ సెట్. సో ఇచ్చిన వాటిల్లో ఎంటీ సెట్ని, ఫైనైట్ ఆర్ ఇన్ఫినిట్ సెట్ని మనం క్లియర్గా ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా మనం దాన్ని చెప్పొచ్చు, మనం ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి ట్రై దిస్ సమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంటీ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ కిందన ఒక 2 సమ్స్ ఇచ్చారు. రెండిట్లో ఏవి ఎంటీ సెట్స్? ఫస్ట్ వన్, a is equal to x such that set of x such that x square is equal to 4 and 3x is equal to 9. X square is equal to 4 means x is equal to plus or minus 2, and 3x is equal to 9, x is equal to 9 by 3, that is equal to 3. అంటే ఈ x అనే వాల్యూ 2 కానీ -2 కానీ 3 కానీ రెండింటిని సాటిస్ఫై అయ్యేటట్లుగా x అనే వాల్యూ ఉంటుంది. అంటే ఈ రెండింటి ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటట్టుగా ఈ x విలువ అనేది లేదు. అవునా? x ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ -2 వేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 వేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ రెండింటికి సాటిస్ఫై అయ్యేటట్లుగా కామన్గా ఎటువంటి ఎలిమెంట్ లేదు కదా. సో ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే ఇదే రాస్తారు. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -2. 3x - 9 ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3. We cannot find any element which is satisfying both these equations అని రాస్తారనమాట. అది justify your answer. Next, second one. The set of all triangles in a plane having the sum of their 3 angles less than 180. అసలు ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మొత్తం మనం కానీ యాడ్ చేస్తే 180 degrees మాత్రమే ఉంటుంది. అంతకంటే తక్కువ ఉన్నా కూడా అది ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, ఎక్కువ కూడా ఉండదు. సో ఇటువంటి ట్రయాంగిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుందంటే నో, we cannot find that type of triangle which is less than 180 degrees. Okay na? So it is also a empty set. ఇక్కడ రేజ్ ఏం రాస్తారు? It is an empty set. We cannot find any triangle which is the sum of their 3 angles less than 180 degrees అని రాస్తారు. ఇక సెకండ్ వన్, b is equal to set of x such that x plus 5 is equal to 5 is not an empty set. Why? ఇది నా ఎంటీ సెట్ కాదు అని వాడు ఇచ్చేసాడు. ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్లుగా మనకి ఏదైనా ఒక వాల్యూ ఉంటుందా లేదా చెప్పండి. ఎస్, ఇఫ్ వి పుట్ ద వాల్యూ 0 ఇన్ ద ప్లేస్ ఆఫ్ x, వి గెట్ 0 plus 5 is equal to 5. ఓకే, సో b is equal to set of 0. 0 అనే ఎలిమెంట్ వచ్చిందా లేదా? వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ ఎంటీ సెట్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ ఏ ఎంటీ సెట్ బికాస్ ద వాల్యూ 0 ఈజ్ ఇన్ ద సెట్ బి అని మనం చెప్పొచ్చు అనమాట. ఇఫ్ వి పుట్ ద వాల్యూ 0 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, we get the answer, we get the element 0 in the set అని మనం రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్, థింక్ అండ్ డిస్కస్. An empty set is a finite set. Is this statement true or false? Why? ఒక ఎంటీ సెట్ అనేది ఫైనైట్ సెట్ అని అంటున్నారు. ఇది స్టేట్మెంట్ రైటా రాంగా, ట్రూవా ఫాల్సా, ఎందుకు అని అడుగుతున్నారు. సో ఎంటీ సెట్ అంటే అసలు ఫైనైట్ ఇన్ఫినిట్ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని అంటున్నారు. అంటే ఎంటీ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇది మీకు చాలా డౌట్ వచ్చే ఒక బిట్ అనమాట. ఎంటీ సెట్ అనేది ఫైనైటా ఇన్ఫినిటా అంటే, అసలు ఇన్ఫినిట్ సెట్ అంటే if we cannot the elements are uncountable in a set. ఓకే, అంటే ఒక సెట్లో ఎలిమెంట్స్ని మనం లెక్క పెట్టలేనన్ని ఉంటే దానిని ఇన్ఫినిట్ సెట్ అంటాం. బట్ ఎంటీ సెట్లో దేర్ ఈజ్ నో ఎలిమెంట్స్, సో ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇన్ఫినిట్ సెట్. ఇన్ఫినిట్ సెట్ కాదు అంటే ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఓకే, అది రాస్తారన్నమాట. ఎస్, ఇట్ ఈజ్ ట్రూ బికాస్ we cannot write it is a infinite set. It is always an empty set, is always a finite set. So in this class we discussed about, in this chapter, do this, try this and think and discuss. So in the last one we are going to practice exercise 2.4.
In this exercise 2.4, the first sum is state which of the following sets are empty and which are not. ఈ వీటిలో ఏవి ఎంటీ ఏవి కాదు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ సమ్, ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. మనం ఒక పాయింట్ ద్వారా ఎన్ని లైన్స్ గీయగలం? అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ లైన్స్. ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ ద్వారా మనం ఎన్ని లైన్స్ గీయగలం? నంబర్ ఆఫ్ లైన్స్ మనం ఇలాగా గీయగలం. సో it is not an empty set. So second one, set of odd natural numbers divisible by 2. ఇందాక మనం do this లో చెప్పుకున్నాం కదా, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇటువంటి న్యాచురల్ నెంబర్స్ ఏమైనా ఉంటాయా 2తో డివైడ్ అయ్యేవి? నో, దర్ ఈజ్ నో ఆడ్ న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై 2. ఇట్ ఈజ్ an empty set. ఓకే. థర్డ్ వన్, x such that x is a natural number, x is less than 5 and x is less than 7. x is greater than 7. x అంటే 5 కంటే తక్కువ ఉంటూ 7 కంటే ఎక్కువైన న్యాచురల్ నెంబర్స్ ఏమి ఉన్నాయా? రెండింటికి కామన్గా ఉండే ఎలిమెంట్స్ మనం ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఎలా ఉంటాయి? x ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే 5 కంటే ఎక్కువ అండి అని ఇస్తే అంటే 6, 7, 8 అని ఆ న్యాచురల్ నెంబర్స్ అన్నీ వస్తాయి. బట్ 5 కంటే తక్కువ ఉండే ఎలిమెంట్స్ x ఈజ్ లెస్ దాన్ 5 అండ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 7, ఈ రకంగా ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏమైనా ఉంటాయంటే నో, దేర్ ఈజ్ నో దట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ సెట్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ఎంప్టీ సెట్. నెక్స్ట్, x ఈజ్ ఎ కామన్ పాయింట్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. అంటే 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయంటే దీనికి ఏమైనా కామన్ పాయింట్స్ ఉంటాయా? No, there is no common points. When it is intersecting lines, then we can get a one common point. That is not an empty set. But in this example, x is a common point to any 2 parallel lines. ఈ రెండిటికి కామన్గా ఒక పాయింట్ ఉంటుంది అనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అలాంటి పాయింట్ ఏమీ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. క్లియర్లీ 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్టీ సెట్. ఓకేనా? ఇక సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫినిట్? ఇన్ఫినిట్, ఫైనైట్ ఏంటేంటో చెప్పండి. ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. క్లియర్లీ ఇట్ ఈస్ 12 months in a year. It is a finite set. 1 to 100. These numbers 1 to 100. So it is also a finite set. Next, the set of prime numbers smaller than 99. It is also a finite number. And it is all these examples are countable. So it is called finite set. Third one, state whether each of the following sets is finite or infinite. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉండే లెటర్స్ మనం కౌంట్ చేయగలం కదా. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్స్ మనం ఎన్నైనా గీసుకోగలం కదా ఇలాగా. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్. ఇట్ ఈజ్ నాట్ ఎ ఫైనైట్, ఇన్ఫినిట్ సెట్. మనం ఇక్కడ క్లియర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. ఫ్యాక్టర్స్ అంటే ఇట్ ఈస్ ఎ ఫైనైట్ సెట్ అవుతుంది. బట్ మల్టిపుల్స్ అన్నారు కాబట్టి ఇన్ఫినిట్ సెట్. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ 0, 0. అంటే సెట్ ఆఫ్ సర్కిల్ అంటే ఒక ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఉంది. దీన్ని ఆరిజిన్ అంటామని తెలుసు మీకు. 0, 0. ఈ సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ 0, 0 అంటే దీని ద్వారా మనం ఎన్ని సర్కిల్స్ని గీయగలం? ఇలా గీయగలమా లేదా? ఈ ఆరిజిన్ గుండా పాసింగ్ త్రూ అంటే ఆరిజిన్ ద్వారా పోయే సర్కిల్స్. సో మనం అన్లిమిటెడ్గా మనం గీయగలం. సో ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సెట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14. If A is equal to 1, 2, 3, 4, 5, B is equal to 2, 4, 6, 8, then find number of A union B. ఇక్కడ నెంబర్ ఆఫ్ A union B అంటే ఏంటి? కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో ఆ నెంబర్ని కార్డినల్ నెంబర్ అంటాం. అంటే A is equal to 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ A is equal to 5 అంటాం. ఇక్కడ B అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ B is equal to 4 అని చెప్తాం. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే ఏ యూనియన్ బి కట్టి అప్పుడు దానిలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ చూడాలి. అంటే ఇందులో 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, టోటల్ 9 ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు.
బట్ మనం ఏఎన్బి కట్టి చూద్దాం. అంతేకాకుండా దీనికి ఇంటర్సెక్షను మరియు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, నెంబర్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ బి, ఈ నాలుగింటి మధ్యన ఉండే రిలేషన్ కూడా మనం ఇప్పుడు కనిపెడదాం ఈ ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ నేను రాసాను చూడండి. ఏ అనే సెట్, బి అనే సెట్, నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. ఏ యూనియన్ బి, ఏ సెట్ యూనియన్ బి సెట్. సో యూనియన్ బి అంటే 1 2 3 4 5 అండ్ 6 8. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? 7. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 7 ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా కట్టాం. ఏ సెట్ ఇంటర్సెక్షన్ బి సెట్. రెండింటిలో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 2 and 4. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 ఎలిమెంట్స్ రాస్తాం. ఇప్పుడు మీకు ఈ 5 + 4 9, 9లోంచి 2 తీసేస్తే 7. అంటే 5 + 4 అంటే దీనికి ఒక ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? నెంబర్ ఆఫ్ 5 అంటే నెంబర్ ఆఫ్ ఏ, 4 అంటే నెంబర్ ఆఫ్ బి, -2 అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది దేనికి ఈక్వల్ అయింది? నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఈక్వల్ అయింది. సో వి ఫైండ్ ఇన్ దిస్ సమ్ ద ఫార్ములా నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మీకు మల్టిపుల్ చాయిస్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి సమ్స్ అడుగుతారు. ఎగ్జామినేషన్లో కూడా మీకు 2 మార్క్స్ సమ్ కూడా అడగచ్చు. ఓకే, ఇన్ దిస్ సెషన్ we completed totally 4 exercises and try these sums. Okay, next we are going to start the next chapter, polynomials.